గాడ్ బ్లెస్ యూ ఆల్. వెల్కమ్ టు మై ఫ్రెండ్లీ మ్యాథ్స్ ఛానల్. ఇవాళ మనం డిస్కస్ చేద్దాం ట్రయాంగిల్స్ నుంచి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, అండ్ ఇది బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియోరమ్ మీద డిపెండ్ అయి ఉంది. ఓకే, 2 పార్ట్స్ తీసుకున్నాను ఒక క్వశ్చన్ నేను. ఇప్పుడు ఏంటంటే E and F are points on the sides PQ and PR respectively of a triangle PQR. Triangle PQR ఉంది. ఓకే, E and F are points. E ఏమో PQ మీద పాయింట్, F ఏమో PR మీద పాయింట్. ఓకే, ఫర్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేసెస్ స్టేట్ వెదర్ EF ఈజ్ ప్యారలెల్ టు QR. ఇప్పుడు మనకి EF ఇలా కూడా ఉండొచ్చు, ఇలా కూడా ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. నాట్ గివెన్ వెదర్ ఇట్ ఈస్ ప్యారలెల్. మనం ప్రూవ్ చేయాలి. ఈ ఇచ్చిన వాల్యూస్ని బట్టి మనం తెలుసుకోవాలి EF ఈ QRకి ప్యారలెల్గా ఉందా లేదా అన్నది. ఓకేనా? ఇప్పుడు EF QRకి ఎప్పుడు ప్యారలెల్గా ఉంటుందంటే బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరమ్ ఏంటిగా మనం త్వరగా డిస్కస్ చేసుకుందాం. PE అపాన్ EQ ఒకవేళ ఈక్వల్గా వస్తుంది దేనికి, PF అపాన్ FRతో ఈక్వల్గా వచ్చినప్పుడు ఈ EF ఏమో QRతో ప్యారలెల్ అవుతుంది. ఒకవేళ ఇది డివైడెడ్ బై ఇది ఈజ్ నాట్ ఈక్వల్ టు ఇది డివైడెడ్ బై ఇది అయితే అది మనకి EF ప్యారలెల్గా లేనట్టు లెక్క. రెండు వాల్యూస్ సేమ్ వస్తేనే EF ప్యారలెల్గా ఉంది QRతో అని. ఓకే, అది బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరమ్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ పార్ట్లో PE ఇది ఇచ్చాడు 3.9 సెంటీమీటర్. ఓకే, EQ ఇచ్చాడు 3 సెంటీమీటర్. ఓకే, PF ఇచ్చాడు 3.6 సెంటీమీటర్ అండ్ FR ఇచ్చాడు 2.4 సెంటీమీటర్. రైట్ ఎవ్రీవన్? ఇప్పుడు మనం బై యూజింగ్ BPT అంటే బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరమ్ వి గెట్ ఇదేంటి, PE అపాన్ EQ చేయాలి. PE ఇచ్చాడు 3.9 సెంటీమీటర్ అపాన్ 3 సెంటీమీటర్, EQ 3 సెంటీమీటర్. ఇప్పుడు చూడండి, ఎవరికైతే ఈ క్యాలిక్యులేషన్స్లో డెసిమల్ క్యాలిక్యులేషన్స్లో ప్రాబ్లం ఉంటుందో వాళ్ళ కోసం కొంచెం డీటెయిల్గా చెప్తున్నాను. ఇలా డెసిమల్ తర్వాత 1 ప్లేస్ ఉన్నప్పుడు ఈ డెసిమల్ని మనం రిమూవ్ చేయాలంటే 1 0 గల 10తో మల్టిప్లై చేస్తాం. న్యూమరేటర్ని 10తో మల్టిప్లై చేసినప్పుడు డినామినేటర్ని కూడా 10 తోటే మల్టిప్లై చేస్తాం. డెసిమల్ తర్వాత ఎన్ని ప్లేసెస్ ఉంటే అన్ని 0 వాటితో మల్టిప్లై చేస్తాం డెసిమల్ని రిమూవ్ చేయడానికి. ఓకేనా? ఇప్పుడు ఇది 10తో మల్టిప్లై చేస్తే డెసిమల్ ఒక 0 కాబట్టి ఒక ప్లేస్ ఇటు వచ్చేస్తుంది. 3.9 అల్లా ఏంటవుతుంది, 39.0 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 39. ఓకేనా? 10తో మల్టిప్లై చేసినప్పుడు. రైట్? సో న్యూమరేటర్ 39 అయిపోయింది. మనం ఏం చేసాం, న్యూమరేటర్ డినామినేటర్ రెండింటిని మనం 10తో మల్టిప్లై చేసాం. సో ఇది 39 అయిపోయింది. 3 × 10 ఈజ్ ఈక్వల్ టు 30 అయిపోయింది. ఓకే, 39/30 అంటే 3 తోటి డివైడ్ అవుతాయి రెండు కూడా. 3 13s are 39 అండ్ 3 10s are 30. ఇప్పుడు 13ని 10తో డివైడ్ చేసినప్పుడు ఇక్కడ డివిజన్లో ఏంటవుతుంది, మల్టిప్లికేషన్లో ఏమవుతుందంటే డెసిమల్ టువర్డ్స్ రైట్ సైడ్ షిఫ్ట్ అవుతుంది. ఓకే, డెసిమల్ టువర్డ్స్ రైట్ సైడ్ షిఫ్ట్ అవుతుంది. డివిజన్లో ఏమో డెసిమల్ టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ అవుతుంది. ఎన్ని జీరోలు ఉంటే అన్ని ప్లేసెస్. ఇప్పుడు 10తో ఇది డివైడ్ అవుతుంది కాబట్టి 1 0 ఉంది కాబట్టి 13 అంటే 13.0. ఈ డెసిమల్ 1 ప్లేస్ టువర్డ్స్ లెఫ్ట్ షిఫ్ట్ అయ్యి దట్ ఈజ్ ఈక్వల్ టు 1.3. మీరు ఒకవేళ ఇలా కూడా చూసుకోండి. ఇది కొంచెం డీటెయిల్గా చెప్తున్నానని ఏమనుకోవద్దు. ఎవరికైతే కన్ఫ్యూజన్ సిల్లీ మిస్టేక్స్ చేస్తారో వాళ్ళ కోసం చెప్తున్నాను. 10 1s are 10, 3 మిగిలింది. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాం, మనం డెసిమల్ పెట్టుకుని ఇక్కడ 0 పెట్టుకుంటాం కదా. అప్పుడు 10 3s are, సో 1.3. కాన్సెప్ట్ అదనమాట. డివైడ్ చేసేటప్పుడు ఇక్కడున్న డెసిమల్ 1 ప్లేస్ లెఫ్ట్లోకి వెళ్తుంది. మల్టిప్లై చేసేటప్పుడు ఇక్కడున్న డెసిమల్ 1 ఎన్ని జీరోలు ఉంటే అన్ని ప్లేసులు రైట్కి షిఫ్ట్ అవుతుంది. అలాగే ఇప్పుడు PF అపాన్ FR. PF ఎంత ఇచ్చాడు, 3.6 సెంటీమీటర్. FR ఎంత ఇచ్చాడు, 2.4 సెంటీమీటర్. దట్ ఈజ్ ఈక్వల్ టు, మళ్ళీ ఈ రెండింటిని మనం 10తో మల్టిప్లై చేస్తున్నాం డెసిమల్ని రిమూవ్ చేయడానికి. మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఇవి ఒక్కొక్క ప్లేసెస్ డెసిమల్ ఇట్ అయిపోయి ఇది 36.0 దట్ ఈజ్ ఈక్వల్ టు 36, ఇది 24.0 దట్ ఈజ్ ఈక్వల్ టు 24. ఈ రెండింటికి మనం ఏం పెట్టి డివైడ్ చేయొచ్చు అంటే 12 3s are 36, 12 2s are 24. ఓకేనా? చూడండి, ఒకవేళ మీకు ఎట్ ఏ ప్లేస్ రాకపోతున్నా మీకు 6 కనిపిస్తుంది. 6 6s are, 6 4s are అని కూడా చేసుకోవచ్చు. తర్వాత 2 3s are, 2 2s are అని కూడా చేసుకోవచ్చు. కానీ మిస్టేక్స్ చేసుకోకండి. ఇప్పుడు 3/2 ఉంది. 3/2 అంటే ఏంటి, 3 డివైడెడ్ బై 2 అనమాట. 2 1s are 2,
1 రిమైండర్ 0.025 సో 1.5. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 1.5. అండ్ ఇక్కడ ఏంటైంది మనకి పిఈ అపాన్ ఈక్యూ 1.3 వచ్చింది. పిఈ అపాన్ ఈక్యూ ఏమో మనకి 1.3 వచ్చింది. పిఎఫ్ అపాన్ ఎఫ్ఆర్ ఏమో మనకి ఎంత వచ్చింది 1.5 వచ్చింది. ఓకే, అండ్ 1.3 ఈజ్ నాట్ ఈక్వల్ టు 1.5 కదా ఇలా చూస్తే, అందుకని ఇది నాట్ ఈక్వల్ టు, దెర్ఫోర్ ఈఎఫ్ ఈజ్ నాట్ ప్యారలల్ టు క్యూఆర్. ఇది మనకి ఈ ఫస్ట్ పార్ట్. ఓకేనా, ఇప్పుడు సెకండ్ పార్ట్ క్విక్గా చూసుకుందాం. పీక్యూ ఇక్కడ చూడండి ఏంటి డిఫరెన్స్ అంటే ఇది పీక్యూ ఇచ్చేసాడు పూర్తిగా ఫుల్ లెంగ్త్. పీక్యూ ఈజ్ ఈక్వల్ టు 1.28 సెంటీమీటర్. పిఆర్ ఈజ్ ఈక్వల్ టు పూర్తి ఫుల్ లెంగ్త్ 2.56 సెంటీమీటర్. పిఈ ఈజ్ ఈక్వల్ టు 0.18 సెంటీమీటర్ అండ్ పిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0.36 సెంటీమీటర్. ఓకే, ఇది ఇచ్చిన గివెన్ వాల్యూస్. కానీ మనకి ఇప్పుడు కావాలంటే మనకి ఈక్యూ కూడా కావాలి. ఎందుకంటే బీపీటీ ఏంటి, బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం. పిఈ అపాన్ ఈక్యూ ఇఫ్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు పిఎఫ్ అపాన్ ఎఫ్ఆర్, దెన్ ఓన్లీ వీ కెన్ సే దాట్, అప్పుడే మనం అనగలం ఈఎఫ్ ఈజ్ ప్యారలల్ టు క్యూఆర్ అని. ఓకే, సో ఫస్ట్ మనం ఈక్యూ తీయాలంటే ఏం చేస్తాం, పీక్యూలోంచి ఈ ఇచ్చిన పిఈని మైనస్ చేసేస్తే మనకి ఈ పార్ట్ వస్తుంది కదా. అంటే మనం ఈక్యూ ఈజ్ ఈక్వల్ టు పీక్యూ మైనస్ పిఈ. ఈక్యూ ఈజ్ ఈక్వల్ టు పీక్యూ మైనస్ పిఈ. ఇప్పుడు పీక్యూ ఎంత ఇచ్చాడు 1.28 సెంటీమీటర్ అండ్ పిఈ ఎంత ఇచ్చాడు, పిఈ ఈజ్ ఈక్వల్ టు 0.18 సెంటీమీటర్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం 1.28 సెంటీమీటర్లోంచి 0.18 సెంటీమీటర్ని మనం మైనస్ చేస్తున్నాం. ఓకే, మైనస్ చేస్తుంటే 8 - 8 0 అండ్ 2 - 1 1, ఇక్కడ 1 - 0 1, 1.10 సెంటీమీటర్ వస్తుంది ఈక్యూ. ఈక్యూ ఈజ్ ఈక్వల్ టు 1.10 సెంటీమీటర్. ఓకే, ఇప్పుడు ఎఫ్ఆర్ అలాగే తీయాలంటే ఎఫ్ఆర్కి ఏం చేస్తాం, పిఆర్ మైనస్ పిఎఫ్. పిఆర్ మైనస్ పిఎఫ్. ఓకే, పిఆర్ ఇచ్చాడు 2.56 సెంటీమీటర్ అండ్ పిఎఫ్ ఇచ్చాడు 0.36 సెంటీమీటర్. ఓకే, ఇప్పుడు 2.56 సెంటీమీటర్లోంచి 0.36 సెంటీమీటర్ని మనం ఏం చేస్తున్నాం, మైనస్ చేస్తున్నాం. 6 - 6 0, 5 - 3 2, 2 - 0 2, దట్ ఈజ్ ఈక్వల్ టు 2.20 సెంటీమీటర్ అయిపోయింది. 2.20 సెంటీమీటర్ అయిపోయింది. చూడండి ఇక్కడ దిస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు దిస్ అని చేసేస్తే తప్పైపోతుంది. ఎందుకంటే మనం ఇప్పుడు బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం ఇంకా తీయలేదు, ఓన్లీ మనం ఈ పార్ట్స్ తీసుకున్నాం ఇప్పుడు. ఓకేనా, అందుకని తొందరలో మీరు ఇది వాల్యూ ఈక్వల్గా లేదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ అండ్ దేర్ ఫోర్ ఇట్ ఈస్ నాట్ ఈఎఫ్ ఈజ్ నాట్ ప్యారలల్ అని రాసేస్తే అది ఆన్సర్ తప్పు అవుతుంది. మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసింది ఇవి, దీన్ని 1 అనుకుందాం, దీన్ని 2 అనుకుందాం. ఓకేనా, ఇప్పుడు మనం ఇంకా బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం చూస్తాం. ఇప్పుడు ఏంటి, పిఈ అపాన్ ఈక్యూ ఎంత వస్తుందో చూసుకుందాం. పిఈ అపాన్ ఈక్యూ, పిఈ ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో 0.18 సెంటీమీటర్ ఇచ్చాడు. ఈక్యూ మనం క్యాలిక్యులేట్ చేసాం 1.10 సెంటీమీటర్. ఇక్కడ చూడండి 2 ప్లేసెస్ ఉన్నాయి డెసిమల్ తర్వాత, అంటే మనం 100తో మల్టిప్లై చేస్తాం. న్యూమరేటర్ని డినామినేటర్ని కూడా చేయాలి, ఎందుకంటే ఈ 2 క్యాన్సిల్ అయ్యి 1 అవుతుంది, అందుకనే చేయగలం. ఓన్లీ ఒకటే చేసి ఊరుకున్నారంటే తప్పైపోతుంది. ఓకేనా, రెండింటిని మనం 100తో మల్టిప్లై చేస్తే ఈ డెసిమల్ ప్లేసెస్ 1 and 2 ప్లేసెస్ షిఫ్ట్ అయిపోతాయి టువర్డ్స్ రైట్. ఓకే, సో ఇది 18/110 వస్తుంది. 1 కూడా ఉంది కదా, 1 పాయింట్ 18/110. ఓకే, సో 18 అంటే 2 9s అండ్ 2 55s. ఇంక ఇది ఫర్దర్గా డివైడ్ అవ్వదు మనకి 2 తోటి అయ్యాక. ఓకేనా, 9కి 55కి ఇంకా కామన్ ఫ్యాక్టర్స్ ఏం లేవు కాబట్టి మనకి 9/55 వచ్చింది. పిఈ అపాన్ ఈక్యూ ఈజ్ ఈక్వల్ టు 9/55. ఓకే, అలాగే మనం పిఎఫ్ అపాన్ ఎఫ్ఆర్ కూడా చూద్దాం. పిఎఫ్ అపాన్ ఎఫ్ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0.36 సెంటీమీటర్ అపాన్ ఇది మనకు ఎంత వచ్చింది, ఎఫ్ఆర్ ఏమో క్యాలిక్యులేట్ చేస్తే 2.20 వచ్చింది. అలాగే రెండింటిని మళ్ళీ మనం 100తో మల్టిప్లై చేసుకుంటున్నాం అనమాట. 100తో మల్టిప్లై చేస్తుంటే ఇది ఎంత అవుతుంది, 36 అయిపోయింది. ఇది 220,
ఇక్కడి నుంచి 220 అయింది, డెసిమల్ ఇక్కడికి షిఫ్ట్ వస్తుంది. ఓకేనా, 220 అంటే ఇది మళ్ళీ 4 తోటే అవుతుంది. 4 9s అండ్ 4 5s 20, మళ్ళీ 220ని 4తో డివైడ్ చేస్తున్నారు మీరు సింపుల్గా. ఓకేనా, 4 5s 20, 2 రిమైండర్, ఈ జీరోని కిందకి దింపుకుంటారు, మళ్ళీ 4 5s 20. ఓకే, సో 55 వచ్చింది మనకు ఆన్సర్. సో 9/55. అండ్ PE/EQ ఇక్కడ నాకు ప్లేస్ లేక రాయలేదు, కానీ మీరు అది రాయాలి ఎగ్జామ్లో వస్తే, ఒకవేళ రిటర్న్లో వస్తే అంటే స్కూల్లో ఎగ్జామ్స్లో వస్తే కనుక. ఓకే, ఒకవేళ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వస్తుంటే చేసుకోక్కర్లేదు. ఇప్పుడు చూడండి, PE/EQ ఈజ్ ఈక్వల్ టు PF/FR and therefore EF is parallel to QR. That is the answer. ఒకవేళ ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైపోయి క్వశ్చన్స్ మీరు ఎంజాయ్ చేస్తుంటే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ వరకు తప్పకుండా షేర్ చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ థ్యాంక్స్ అ లాట్ టు దోస్ హూ హావ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.